శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. భార్యాభర్తలు కలిసి చేసే పుణ్యం ఇద్దరికీ వస్తుందా? ఒకరు మాత్రమే పూజలు చేస్తే మరొకరికి పుణ్యం వస్తుందా? గరుడ పురాణం చెప్పే ధర్మ రహస్యాన్ని ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ఒక అద్భుతమైన నీతి కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గ్రామంలో ధర్మయ్య మరియు లక్ష్మమ్మ అనే దంపతులు నివసించేవారు. వారికి పెద్ద సంపద లేదు, కానీ భగవంతుడిపై అపారమైన భక్తి ఉండేది. ప్రతి ఉదయం ఇద్దరు కలిసి దేవుడికి దీపం వెలిగించేవారు. ప్రతి ఏకాదశి ఉపవాసం చేసేవారు. ఎవరైనా ఆకలితో వస్తే తమ దగ్గర ఉన్న కొద్దిపాటి అన్నాన్ని కూడా పంచుకునేవారు. ఒకరోజు ధర్మయ్య తన భార్యను ఇలా అడిగాడు, మన దగ్గర ధనం లేదు, మనం చేసే చిన్న పూజలు, చిన్న దానాలకు కూడా పుణ్యం ఉంటుందా? లక్ష్మమ్మ నవ్వుతూ ఇలా చెప్పింది, భగవంతుడు మన దగ్గర ఉన్న ధనంని కాదు, మన భక్తిని చూస్తాడు. కాలం గడిచింది. ఇద్దరు వృద్ధులయ్యారు. మొదట ధర్మయ్య మరణించాడు. యమదూతలు అతన్ని యమధర్మరాజు సభకు తీసుకెళ్లారు. చిత్రగుప్తుడు అతని జీవితాన్ని చదివి ఇలా అన్నాడు, ఈయన ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. అప్పుడు ధర్మయ్య వినయంగా ఇలా అడిగాడు, ప్రభు, ఈ పుణ్యంలో నా భార్యకు కూడా భాగం ఉందా? ఆమె లేకపోతే నేను ఇవేమి చేయలేకపోయేవాడిని. అప్పుడు యమధర్మరాజు చిరునవ్వుతో ఇలా అన్నాడు, ధర్మ కార్యాల్లో నీతో పాటు నీ భార్య కూడా సమానమైన భక్తితో పాల్గొంది. నువ్వు పుణ్యంలో ఆమె భాగం ఉంది, ఆమె చేసిన సేవల్లో నీ భాగం కూడా ఉంది. ఎందుకంటే మీరు సహధర్మచారులు. కొన్ని సంవత్సరాల తర్వాత లక్ష్మమ్మ కూడా మరణించింది. ఈమె కూడా ధర్మరాజు దగ్గరకు తీసుకువెళ్లారు. చిత్రగుప్తుడు ఇలా అన్నాడు, ఈమె తన భర్తను ధర్మ మార్గంలో నడిపించింది. అతనితో కలిసి చేసిన ప్రతి పుణ్యకార్యానికి ఈమెకు ఫలం ఉంది. యమధర్మరాజు ఇద్దరిని చూసి ఇలా అన్నాడు, భార్యాభర్తలు కలిసి చేసిన ధర్మం ఒకే వృక్షానికి రెండు కొమ్మల లాంటిది. ఒకరిని ఒకరు ధర్మంలో ప్రోత్సహించినప్పుడు ఆ పుణ్య ఫలం ఇద్దరికి లభిస్తుంది. ఆ తరువాత దివ్యదూతలు వారిని స్వర్గలోకానికి తీసుకువెళ్తారు. గరుడ పురాణం బోధించే ధర్మసారం ఏమిటంటే, భార్యాభర్తలు ఒకరినొకరు ధర్మ మార్గంలో నడిపిస్తూ భక్తితో కలిసి పూజలు, దానాలు, సత్కార్యాలు చేస్తే ఆ కర్మ ఫలంలో ఇద్దరికి భాగం ఉంటుంది. అయితే ఒకరు చేసిన పాపానికి మరొకరు స్వయంగా భాగస్వామి కారు. పాపం చేసిన వ్యక్తి తన కర్మ ఫలాన్ని తానే అనుభవించాలి. కానీ తెలిసి స్వచ్ఛందంగా అధర్మంలో భాగస్వామి అయితే ఆ కర్మకు తగిన ఫలం అతనికి లేదా ఆమెకు లభిస్తుంది. అందుకే భార్యాభర్తలు కలిసి ధర్మాన్ని ఆచరిస్తే ఆ ఇల్లు ఆలయంలా మారుతుంది. ప్రేమ, గౌరవం, భక్తి, దానం ఉన్న కుటుంబమే నిజమైన సంపద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.